హనుమత్ జయంతి ప్రదక్షిణ జన్మదినం. వివరించి భట్టు ఇంట్లోకి వచ్చాడు. పూజామందిరం వైపు వెళ్ళాడు. రోహిణి హనుమంతుడి ఆరాధనకు అన్నీ సిద్ధం చేస్తోంది. రోహిణి, గుమ్మంలో నిల్చుని పిలిచాడు విరించి భట్టు. ప్రదక్షిణ కోసం ఇదిగో ఈ చీర తెచ్చాను. అభ్యంగ స్నానం చేయించావుగా? ఉదయమే తైలాభ్యంగనం చేయించా. అది పుట్టింది ఇవాళేగా? రోహిణి భర్త చేతిలోంచి చీరను అందుకుంటూ అంది. పిల్ల ఎక్కడికెళ్ళిందో, ఏ నీళ్లతో స్నానం చేసిందో, ఏ తైలం రాసుకుందో గాని దాని జుత్తు ఎంత పొడువు పెరిగిందనుకున్నారు? ముందు మూరెడు జడ, ఇప్పుడు బారెడు జడ. కన్నెపిల్ల జడ కాలనాగులా పొడవుగా ఉండాలి. విరించి భట్టు నవ్వుతూ అన్నాడు. ఆ అంశంలో దానిని నీ పోలికే. హనుమరాధాన ముగిసేసరికి ప్రదక్షిణను కొత్త చీరలో సింగారించి తీసుకురా. దానికి ఆంజనేయ స్వామి అనుగ్రహము అవసరమే. సరే, మీరు పూజ ప్రారంభించండి అంటూ రోహిణి గుమ్మం దాటింది. విరించి భట్టు కర్పూర నీరాజనాన్ని అందరి వైపు తిప్పాడు. రోహిణి, గౌతముడు, లక్షణ కళ్ళకి అద్దుకున్నారు. సలిల వాళ్ళని అనుకరిస్తూ హారతిని కళ్ళకి అద్దుకుంది. తీర్థం ఇవ్వడం ముగించి విరించి భట్టు ప్రదక్షిణ వైపు చూశాడు. బంగారం రంగు పట్టు చీరలో ఆమె బంగారు బొమ్మలా ఉంది. పెద్ద పెద్ద కాటుక కళ్ళు దేవుడి ముందు వెలుగుతున్న జ్యోతులతో పోటీ పడుతూ వెలుగుతున్నాయి. తన కూతురు నిజంగా అప్సరసే. అర్ధాంగిగా చేసుకునేవాడిది అదృష్టం. విరించి భట్టు క్రిందికి వంగాడు. విగ్రహాల ముందు తమలపాకుల మీద పెట్టిన నగలను అందుకున్నాడు. సరికొత్త ఆభరణాలు దగదగ మెరిసిపోతున్నాయి. అందరూ నగల్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీటిని ఎప్పుడు తెచ్చారండి? రోహిణి ఆశ్చర్యంగా అడిగింది. నిన్ననే, పోయిన సంవత్సరాది నుండి ఈ సంవత్సరాది దాకా సంపాదించిన సొమ్ముతో క్రయం చేశాను. ఈ వడ్డాణం అమ్మాయికి నువ్వు పెట్టు. కంఠహారం నేను అలంకరిస్తాను. విరించి భట్టు సగర్వంగా అన్నాడు. రోహిణి సలిల ముందుకు జరిగి వడ్డాణాన్ని ఆమె సన్నటి నడుం చుట్టూ అమర్చింది. వడ్డాణంలో ఉన్న రత్నాలు తడుక్కుమంటున్నాయి. ఇలా రా తల్లి, విరించి భట్టు పిలిచాడు. సలిల అతని ముందుకు జరిగింది. 2 అంగుళాల వెడల్పుతో అందంగా ఉన్న పతకంతో మిరుమిట్లు గొలుపుతున్న కంఠాభరణాన్ని విరించి భట్టు ప్రేమగా సలిల మెడలో వేశాడు. రోహిణి కంఠాభరణం క్రింది నుంచి సలిల వాలుజడను వెలుపలికి లాగింది. విరించి భట్టు సలిలను తదేకంగా కాసేపు చూస్తూ ఉండిపోయాడు. చిరునవ్వు ఆయన ముఖాన్ని వెలిగించింది. రోహిణి, దివి నుండి దిగి వచ్చిన దేవకన్యలా లేదు నా కూతురు. సలిలనే చూస్తూ అన్నాడు. పొత్తిళ్లలో ఉన్నప్పుడే చెప్పాను కదా, చిన్నదానిది దేవతా పుటకాని, రోహిణి అంది. విరించి భట్టు భుజాల మీద చేతులు వేసి సలిలను దగ్గరగా లాక్కున్నాడు. సున్నితంగా ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు. వచ్చే ఏడు ఈ పాటికి పెళ్లి చేయాలి. 7 వారాల నగలు చేయిస్తాను నా తల్లికి. సలిల ఆయన ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. ఎందుకో విరించి భట్టు కళ్ళు తడిగా మెరుస్తున్నాయి. ఆయన చేతులు సున్నితంగా కదిలి సలిలను ఆలింగనంలోకి తీసుకున్నాయి. వేళ్లు వాత్సల్య భారంతో సలిల వీపు మీద వణుకుతూ కదులుతున్నాయి. ఆమె తల మీద ఆయన గెడ్డం ఆనింది. మాయమైపోయిన నా కూతురు మళ్లీ నా గడప తొక్కింది. ఇల్లంతా ఏదో నూతన కాంతి తాండవిస్తోంది. మరచిపోయిన గతాన్ని గుర్తు చేసుకుని ప్రదక్షిణ అయితే చాలు, విరించి భట్టు వణుకుతున్న కంఠంతో అన్నాడు. నాన్నగారి పాదాలకు నమస్కరించమ్మా, రోహిణి సలిలను హెచ్చరించింది. దైవ సన్నిధిలో వద్దు, అవతలికి వెళ్దాం. విరించి భట్టు భుజాల మీద చేతిని అలాగే ఉంచి సలిలను అవతలికి నడిపించాడు. సలిల విరించి భట్టుకు పాదాభివందనం చేసింది. ఆయన సైగను అర్థం చేసుకుని రోహిణికి, గౌతముడికి నమస్కరించింది. విరించి భట్టు ఆశీర్వాద మంత్రం పఠించాడు. గౌతముడు తథాస్తు అన్నాడు. లక్షణ సలిలను చేతులతో చుట్టేసింది. అమ్మా, చెల్లాయికి దిష్టి తీయాలి, గౌతముడు తల్లిని హెచ్చరించాడు. అమ్మా, అక్కయ్య ఎంత ముద్దొస్తుందో, బుగ్గ మీద ముద్దెట్టుకోవచ్చా? లక్షణ కంఠంలో కోరిక ధ్వనించింది. సలిల ముందుకు వంగి బుగ్గను లక్షణ పెదవుల వైపు తిప్పింది. లక్షణ పెదవులు కొద్దిగా అదురుతూ ఆమె బుగ్గను తాకాయి. ఒక విషయం గమనించారా?
భోజనం చేస్తున్న భర్త దగ్గరగా కూర్చున్న రోహిణి అంది. ఏమిటి ఆ అబ్బాయి నిధి పాటిస్తున్న పద్ధతి? విరించిబట్టు చేతిని విస్తరిలో ఉంచి భార్య వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. పద్ధతేమిటి? ఏం చేశాడు? తోటలో ఉండమన్నాం, ఉన్నాడు. భోజనం అక్కడికే పంపుతున్నాం. 12 దినాలు గడిచాయి. ఒక్కసారి కూడా ఇంటివైపు రాలేదు. అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం, కనీసం చూసే ప్రయత్నం చేయలేదు. అవును, 2 వారాల వ్యవధి నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయాన్ని సంపూర్ణంగా గౌరవిస్తున్నాడు. ఆ వయసులో ఉన్న నవయువకుడిలో ఆ లక్షణం మెచ్చుకోదగిందే. ఏమండి? ఊ తినడం ప్రారంభిస్తూ అన్నాడాయన. ఇంకా 3 నాళ్లే ఉంది వ్యవధి. మీ చికిత్స పనిచేస్తుందంటారా? నెమ్మది నెమ్మదిగా పనిచేస్తూ కొద్ది కొద్దిగా మార్పును కళ్లకు కట్టి చికిత్సలున్నట్టే ఒక్కసారిగా జ్యోతి వెలిగినట్టు మార్పును అంటే ఫలితాన్ని కళ్లకు కట్టే విశేష చికిత్సలు ఉంటాయి. ప్రదక్షిణ మీద నేను ప్రయోగించిన చికిత్స 2వ రకం. అలాగా? చూస్తావుగా, 3 అహర్నిశలేగా. నువ్వు అపర ధన్వంతరివి, ధర్మపత్ని అన్న విషయం మరచిపోకు. మల్లయుద్ధములో నిధి నేర్పించిన ప్రత్యేక శిల్పాన్ని అతని పర్యవేక్షణలో సాధన చేశారు మహిషుడు, అతని 2 మిత్రులు. నిధి సైగను అర్థం చేసుకుని సాధన ముగించి అతని ముందుకు వచ్చి వినయంగా నేల మీద కూర్చున్నారు. బాబు, మీరు మా అయ్యగారు పెట్టుకున్న గడువు రేపటితో ముగిసిపోతుంది, మహిషుడు అన్నాడు. అతని కంఠధ్వనిలో నిరుత్సాహం. అవును, నిధి క్లుప్తంగా అన్నాడు. తోటలోకి చేరాక ఒక్కసారి కూడా మీరు అమ్మాయి గారిని చూసే ప్రయత్నం చేయలేదు. అవసరం ఏముంది? అక్కడ ఆమె క్షేమంగా సురక్షితంగా ఉంటుంది. అమ్మాయిని వాళ్ళ కూతురు అనుకుంటున్నారుగా, చక్కగా చూసుకుంటున్నారు. మహిషుడు బుర్ర గోక్కుంటూ చూశాడు. బాబు, మనలో మాటగా అడుగుతున్నాను, అమ్మాయి గారు మా దొరగారి బిడ్డ కాదంటారా? నిధి చిన్నగా నవ్వాడు. నేననడం దేనికి మహిష? మీ దొరగారి వైద్యం ఎల్లుండి తేల్చేస్తుందిగా. అమ్మాయి గారు కాదని తేలిపోతే మీరిద్దరూ వెళ్ళిపోతారు. మీరెళ్ళిపోతే బాగుండదు బాబు. ఇక్కడే ఉండిపోకూడదా? నిధి పైకి లేచాడు. 2 వారాల పరిచయానికే నీకు విచారంగా ఉంటే నాకు అమ్మ, నాన్న, చెల్లి ఉన్నారు. ఎక్కడో ఉండిపోతే వాళ్ళ విచారం ఎలా ఉంటుందో ఆలోచించు. మహిషుడు అర్థమైనట్లు తల పంకిస్తూ లేచాడు. రాముడు, సోముడు లేచారు. అర్ధరాత్రి దాటింది. నిద్రపట్టని రోహిణి మంచం దిగి చిన్న ముత్యంలా వెలుగుతున్న దీపం దగ్గరగా వెళ్ళింది. వత్తిని ఎగదోసింది. శయనాగారం వెలుగుతో నిండింది. ఆలోచిస్తూ ఆమె మంచం దగ్గరగా నడిచింది. విరించిబట్టు గాఢ నిద్రలో ఉన్నట్టు అతని గురక చెప్తోంది. ఏమండి, లేవండి. రోహిణి పక్కవాటంగా పడుకున్న భర్త భుజం మీద చెయ్యి వేసి కుదుపుతూ అంది. విరించిబట్టు గురక ఆగింది. రోహిణి చెయ్యి కదులుతూ అతని నిద్రను దూరంగా తరిమింది. మూలుగుతూ వెల్లకిలా తిరిగి కళ్ళు పూర్తిగా తెరచి మంచం పక్కన నిల్చున్న భార్యను అర్థం కానట్టు చూశాడు. ఏమిటి? లేవండంటే వినిపించుకోరేం? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. తెల్లారేదాకా ఆగదా విషయం? విరించిబట్టు ఆవులిస్తూ అన్నాడు. నేను ఆగలేను, రోహిణి విసుగ్గా అంది. సరే కాని, పడుకునే వింటాను. అమ్మాయి జన్మదినం నాటి నుండి చెప్పాలనుకుంటూ ఆగాను. ఏమిటి? ప్రదక్షిణ వీపు మీద చిన్న నాణెమంత పుట్టుమచ్చ ఉంది, గుర్తుందిగా? ఎందుకు లేదు? దాని చిన్నతనంలో అట్లకాడ మీద పడి ఆ మచ్చ కింద ఏర్పడ్డ చిన్న వాత కూడా ఉంది, విరించిబట్టు అన్నాడు. ఇప్పుడు పుట్టుమచ్చ ఫలితం అడగడానికి నిద్ర పాడు చేశావా? జన్మదినం నాడు దానికి అభ్యంగన స్నానం చేయించాను. వీపు తోముతూ చూశాను. వీపు మీద ఆ పుట్టుమచ్చ లేదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.